ఇప్పుడు మరి ఇమ్రాన్ పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ ఇమ్రాన్ కూడా ఆపేసాడు కదా. ఇమ్రాన్ కూడా ఆపేసాడు. సి మళ్ళీ నేను అదే అంటున్నాను. సో ఇమ్రాన్ కి నాకు కూడా ఏం పొలం కొట్లాటలు లేవు కదా. అండ్ భాష, ఇమ్రాన్ మీద అన్వేష్ యూజ్ చేసిన లాంగ్వేజ్ అది ఎంతవరకు రైట్? వాళ్ళ 3 ఏళ్ళ కొడుక్కి బ్రెయిన్ ట్యూమర్ రావాలని, వాళ్ళ వైఫ్ చనిపోవాలని, వాళ్ళ మదర్ ని మరి అసహ్యంగా తిడుతూ, ఇదా స్టాప్ బెట్టింగ్ అంటే? పోనీ ఇమోషన్ లో ఇమ్రాన్ ఒకటి తూకారే అది ఇది అంటే ఆ ఇమోషన్ కాదు అది. అది కావాలని క్యారెక్టర్ అసాసిన్ చేయాలని. ఈ అన్వేష్ కి ఎప్పుడైతే వ్యూస్ తగ్గిపోతాయో ఇట్లాంటి కొత్త కొత్త డ్రామాలు మొదలు పెడతాడు. ఆడపిల్లల్ని పక్కన పెట్టుకొని వాళ్ళని క్లివేజ్ చూపించుకుంటూ ఆటగాడు పిచ్చులు, అంతర్జాతీయ ఆటగాడు పోటీలు. అండ్ రవి గారు, మీరు అన్వేషణ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక పాయింట్, అసలు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తే 1 మిలియన్ వ్యూస్ కావచ్చు, దేశ విదేశాల్లో ఫారెన్ లో వీడియోస్ చేసి, అంటే ఇప్పుడు కరెంట్ ఉన్న యూత్ కి కూడా అరే వీడియోస్ ఇలా డిఫరెంట్ స్లాంగ్ తో చేస్తున్నాడు రా అని. డిఫరెంట్ స్లాంగ్ ఎంతో అంటే కొంచెం ఫన్నీగా అయినా కూడా. ఫన్నీ కాదా అందులో? ఒక ఏది ఒక ఒక దాన్ని ఏమంటారు, ఒక సైకోపాత్ సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది, డబల్ మీనింగ్ తో మాట్లాడినట్టే అనిపిస్తుంది. కానీ ఈ అసలు నాకు తెలుసా అయితే అంత కక్కుర్తిలో కాదు సార్. అసలు ఇంత వర్స్ట్ లాంగ్వేజ్ యాక్చువల్లీ చాలా చెప్పాలంటే. అక్కడెక్కడికో వెళ్ళి వీడియోలు తీసి ఆటగాళ్ళ పోటీలు అంట. ఆటగాళ్ళ పోటీలు ఒక్కొక్కళ్ళు 30 ఆటలు ఆడాలి, 20 ఆటలు ఆడాలి. ఏ ఆటలు ఆడాలో తెలియనంత గలీజా. దానికి అసలు అట్లాంటి వాళ్ళతో ఎట్లా అసోసియేట్ అవుతారు ఒక ఐపీఎస్ చూసేవాళ్ళు కూడా సార్? యాక్చువల్లీ వ్యూవర్స్ చూడండి, కమెంట్స్ చూడండి, వ్యూవర్స్ చూడండి. చెత్త అన్నది డెఫినెట్ గా ఉంటది ఎక్కడో ఒకట. మనోడు ఇండియాని చెత్తకుండి అన్నాడు. అసలు వాని నోరే చెత్తకుండి, వాని బిహేవియరే చెత్తకుండి, వాని దోస్తులు ఇంకా పెద్ద చెత్తకుండి. అది చెత్తకుండి కాకపోతే ఏంది భయ్య అది? అన్ని మాటలని 60 మందితో ఆటగాళ్ళ పోటీలు రోజుకి 30 ఆటలు ఆడాలంట. అసలు ఏంది అది? వదిలేశాను ఇక. అట్లాంటి వేస్ట్ గురించి మాట్లాడి వేస్ట్.